ఏంటి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుంది? ప్రభుత్వం దీన్ని ఏ రకంగా తేల్చాలనుకుంటుంది? ఎందుకు ఈ వివాదాన్ని ప్రభుత్వం వైపు నుంచే సాగదీసే ప్రయత్నం జరుగుతుందా లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది? నేను అనుకుంటుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి. ఉద్యోగస్తులు బయటికి రావాలి, లేదా హిందువులంతా బయటికి రావాలి, హిందువుల జోలికి వస్తే ఊరుకోము. ఇది ఎవరు ప్రతిపక్షాలు చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఏ అవకాశం లేదు. ఇప్పుడు ఉదాహరణ, ప్రభుత్వం తను చేయాల్సిన పని చేయలేనప్పుడు మీరైనా నేనైనా అపోజిషన్ లో ఉండేవాళ్ళైనా ఒత్తిడి తేవడం కోసం ఉద్యోగస్తులు బయటకు రావాలి, ప్రజలకు బయటకు రావాలి, ఆ మేరకన్నా వస్తారని ఒత్తిడి తేవడం అని. మీరు పవర్ లో ఉన్నారు, శిక్షించడానికైనా రక్షించడానికైనా మీకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు మీ దృష్టికి మీరు నమ్ముతున్నారు అడల్టేషన్ లో భాగంగా జంతువుల యొక్క కొవ్వు కదిలిసింది అనేది మీరు నమ్ముతున్నారు, మీకు ఆధారాలు ఉన్నాయంటున్నారు. గో హెడ్, శిక్షించేయండి, ఆధారాలు దొరికినాయంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి? దీనికి కారకులు ఎవరో గుర్తించడం, వెంటనే ఏ తరహా విచారణ జరిపిస్తారో జరిపించేసేయండి, యాక్షన్ లోకి వెళ్ళిపోండి, శిక్షించండి, మళ్ళీ రాజకీయాలు మాట్లాడండి. అంటే సమ్ ఎక్స్ మీరు అనుకుంటున్నారు, జగన్ అనుకుంటున్నారు, సమ్ సుబ్బారెడ్డి గారు అనుకుంటున్నారు, కరుణాకర్ రెడ్డి అనుకుంటున్నారు, ధర్మారెడ్డి అనుకుంటున్నారు, దాన్ని సమాజం ముందు నిలబెట్టండి. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని క్వశ్చన్ చేయండి. ప్రాథమికమైన పని చేయకుండా రెండో దానికి వెళ్ళిపోతున్నారంటేనే ప్రాథమిక పని పైన పట్టు లేదా, నమ్మకం లేదా అని అనుమానాలకు తావిస్తుంది. కానీ ఇవన్నీ పరిష్కారం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ ఢిల్లీ నుంచి ఒక భక్తుడు వేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ ని సుప్రీంకోర్టు మనం ప్రే చేయాలి. సుప్రీంకోర్టు తీసుకొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆర్ జుడిషియరీ తీర్పు ద్వారానే మాత్రమే ఈ సమస్యకు ముగింపు పలుకుతుంది. అదర్ దెన్ సిట్టి వేసిన ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కాగా మరింత కాంప్లికేటెడ్ అవుతుంది ఇష్యూ. ఎందుకు సిట్టు తేలుస్తుందేమో, కానీ సిట్టు తేల్చిన దానిపైన మళ్ళీ రాజకీయపరమైన విమర్శలు ఉంటాయి కదా. మీ ప్రభుత్వం, మీ అధికారులు మీరు తేల్చారు, ఇటువంటివి ఉంటాయి కదా. నిజమే చెప్పొచ్చు, అబద్ధమే చెప్పొచ్చు. అంటే మామూలు సందర్భంలో సిట్ వేయడాన్ని మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిట్ వేసినా, సిఐడి వేసినా మొత్తం చంద్రబాబుది అంటే ఇంకా సిబిఐ మోడీ గారిది అవుతుంది. దానికి అంతూ పొంతు ఉండదు. కానీ ఇక్కడ నైతిక సమస్య ఎక్కడ వస్తుందంటే వైఎన్ఆర్ గారు, బేసిక్ గా మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జడ్జిమెంట్ ఇవ్వకుండా కింది స్థాయి, ఇప్పుడు ఉదాహరణకు ఒక కాలేజీలో సాధారణ విచారణకు ఆదేశించారు, లేదా ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల కెమెరాలు పెట్టారని ఎవరైనా అభ్యంతరం చెప్పామా? ఎవరు అభ్యంతరం చెప్పలా. లాజిక్ ఏంటంటే ఆరోపణ వచ్చింది, మీరు విచారణ జరిపించేసినారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆరోపణ చేస్తున్నది ముఖ్యమంత్రి, ఆరోపణ చేస్తున్నది ఉప ముఖ్యమంత్రి. ఆరోపణ మీరు చేసేసారు, నిర్ధారణకు మీరు వచ్చేసిన తర్వాత మీ కింద పనిచేసే అధికారి అందుకు భిన్నంగా ఇస్తాడా అనే అనుమానం రావడం సహజం. కాబట్టే జ్యుడిషియల్ ఎంక్వైరీ కరెక్ట్ అంటున్నారు. మామూలు సందర్భంలో మీరు ఆరోపణ చేయకుండా మీలాంటి ఛానల్లో, మనలాంటి ఛానళ్లలోనో, నాలాంటి అనలిస్టో, మీలాంటి జర్నలిస్టో లేదా అపోజిషన్ ఒక ఆరోపణ చేస్తే అప్పుడు విచారణ ఏది చేసినా మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ పార్టీ యాక్సెప్ట్ చేయకపోయినా. ఆరోపణ మీరే చేసేసారు కాబట్టి మీకున్న అధికారి సరైన ఇచ్చిన దానికి ఒక శాంటిటీ కాడ క్వశ్చన్స్ వస్తాయి. ఈ మాట నేను అనట్లేదు. మీకు గుర్తుంటే రమణ దీక్షితులు అనే ఆయన తిరుమల కొండ పైన తవ్వకాలు జరిగినాయి గుప్త నిధుల కోసం, పింక్ డైమండ్ అని ఆరోపణ చేసినప్పుడు వైఎన్ఆర్ గారు, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నేను అన్న మాట ఏంటంటే ఆయన నమ్మము, ఎవరిని రమణ దీక్షితులు చెప్పినట్టుగా గుప్త నిధులు కొండ మీద లేవు, అయినా ప్రధాన దీక్షితులుగా దేవుడి తర్వాత దేవుడుగా ఉన్న వ్యక్తి ఆరోపించిన కారణంగా ప్రాధాన్యత వస్తుంది కాబట్టి విచారణ జరిపి తప్పుంటే సరిదిద్దుకోండి, లేదా ఆయన శిక్షించండి, తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఉద్యోగిని తీసాడ బారేనని మేము అన్నాం. చంద్రబాబు గారు ఆ రోజు ఇలా దబాయించి నడిపినాడు. చివరకు చంద్రబాబు గారే స్వయంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ కి లెటర్ రాసినాడు. ఏమని? చీఫ్ జస్టిస్ గారు, దీన్ని విచారించాము, అక్కడ ఏమీ లేదు, అయినప్పటికీ మమ్మల్ని జనం నమ్మట్లేదు, రాజకీయ కారణాల రీత్యా, దీనికి పరిష్కారం తమరే జోక్యం చేసుకొని నిజాలు ప్రజలకు చెప్పండి అని ఆయన లెటర్ రాసినారు. గుడ్ మూవ్. తర్వాత ఎలక్షన్స్ రోజు అయిపోయింది, ఇప్పుడు అదే జరుగుతుంది. చంద్రబాబు గారు సొంత అనుభవం, ఇతరులకు అనుభవం లేదు దీంట్లో, టీటీడీలో మీకు అనుభవం ఉంది, మీరు విచారించి నిజం తేల్చినా కూడా జనం నమ్మరు అని మీరు అనుకుంటున్నారు. మీరే చెప్పారు హైకోర్టు చీఫ్ జస్టిస్, రాజకీయ కారణాల రీత్యా నమ్మకం కలగట్లేదు కాబట్టి తమరు జోక్యం చేసుకోండి అని చెప్తున్నాడు. మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు మరింత ఎక్కువ. ఆ రోజు మీరు ఆరోపించారు, రమణ దీక్షితులు ఆరోపించాడు, ఇప్పుడు మీరే ఆరోపించిన తర్వాత మరింత సిట్టికి మీ ముద్ర పడుతుంది కదా. కాబట్టి జడ్జిలు ఇన్వాల్వ్ చేస్తేనే సమస్యకు పరిష్కారం, అందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకు శాశ్వత ముగింపు పలికినట్టు.